భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సరిహద్దు జిల్లా దంతెవాడ మరియు బీజాపూర్ సరిహద్దు ప్రాంతాల్లోని పశ్చిమ బస్తర్ డివిజన్కు చెందిన మావోయిస్టుల ఉనికి గురించి నిఘా వర్గాల సమాచారంతో జాయింట్ పోలీస్ పార్టీ సోదాలు చేపట్టింది. ఈ సందర్భంగా దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ మాట్లాడుతూ, ఈరోజు ఉదయం 10:30 నుండి పోలీసు పార్టీకి మరియు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోందని, ఈ ఆపరేషన్లో 9 మంది యూనిఫామ్ మరియు సాయుధ నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, సంఘటనా స్థలం నుండి SLR 303, రైఫిల్ 315, బోర్ రైఫిల్, ఆయుధాలతో సహా పెద్ద మొత్తంలో నక్సలైట్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నామని, ఆపరేషన్లో పాల్గొన్న సైనికులందరూ సురక్షితంగా ఉన్నారని, ఇంకా శోధన ఆపరేషన్ జరుగుతుందని తెలియజేశారు. ఈ ఆపరేషన్ పూర్తయిన తర్వాత వివరణాత్మకంగా సమాచారాన్ని విడుదల చేస్తామని తెలిపారు. ఈ ఆపరేషన్కి DRG మరియు CRPF యొక్క జాయింట్ టీం యాంటీ నక్సల్స్ పెట్రోలింగ్ సెర్చ్కి బయలుదేరింది. 2 सितंबर को बीजापुर दंतेवाड़ा सीमावर्ती इलाके एंट्री कुरंगेल लावा जो थाना किरंदुल अंतर्गत आता है, यहाँ पर पश्चिम बस्तर डिवीजन, दरबार डिवीजन एवं PLGA कंपनी नंबर 2 की नक्सलियों की उपस्थिति की सूचना पर दंतेवाड़ा से DRG बस्तर पेट्रोल की टीम एवं CRPF 111 230 यंग प्लाटून की टीम जॉइंट ऑपरेशन में लॉन्च हुई थी। और आज मॉर्निंग 3 सितंबर को टीम ने जब घेराबंदी किया तो नक्सलियों द्वारा फायरिंग किया गया। उसके पश्चात जवाबी कार्रवाई की गई। मुठभेड़ पश्चात 9 नक्सलियों का वर्दीधारी नक्सलियों का शव बरामद हुआ है। साथ ही में हथियार, ऑटोमेटिक वेपन्स जैसे SLR 303, फैक्ट्री मेड वेपन्स, इसके अलावा 315 12 बोर अन्य वेपन और भारी मात्रा में गोला बारूद और उनके दैनिक उपयोगी सामान भी बरामद किए गए हैं। इस ऑपरेशन में सभी जवान सुरक्षित हैं और अभी सर्च अभियान जारी है। आगे की जानकारी पृथक से दी जाएगी।